నాన్నగారి కథలలో చాలా నేను చూశాను, చదివాను. మంచి మంచి కథలు ఉన్నాయి. అది ఆడకత్తర్ అని, నీలి నీడలు అని చాలా ఉన్నాయి, క్రైమ్ స్టోరీస్. ఆ నీలి నీడలు అన్నది బాగా నచ్చింది. అది భార్యాభర్తలు ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అక్కడ బ్లూ ఫిలిం, ఈ అమ్మాయి అందులో యాక్ట్ చేసి ఉండడం, వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు రావడం, మళ్ళీ ఏదో డిటెక్టివ్ను పెట్టి అది సొల్యూషన్. అంటే మీ అప్పుడు మంచి కమర్షియల్ కథలు అవన్నీ. మరి దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి మీరు ఏమన్నా ఏదైనా చిన్న అలాంటి దాంట్లోంచి తీసుకునే అవకాశం ఉందా? నాకు అది కాదు, కానీ ఆయనకు సంబంధించిన 2 కథలు ఉన్నాయండి. వాటిని ఎప్పటికైనా నేను డైరెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని సినిమాలు చేస్తా. ఓకే ఓకే. అవి నాకు అన్ని కమర్షియల్గా ఉన్నాయి కథలన్నీ. కమర్షియల్ కదా కొన్ని. అసలు నాకు బాగా ఇంకా నచ్చిన కథలు ఉన్నాయి. టాప్ ప్రయారిటీ అయితే 1-2 ఉన్నాయి. ఓకే. ఆయనకి జ్ఞానపీఠ రికగ్నిషన్ తెచ్చిపెట్టింది ఒక కథ, మోడల్ అని ఒక షార్ట్ స్టోరీ, విప్రోలో ప్రింట్ అయింది. అది చాలా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయింది. అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లోకి. మోడల్ ఓకే. అది 10-12 పేజీలు కథ అండి. అది అప్పట్లో చాలా పెద్ద అంత బుక్లెట్గా ఉందండి మొత్తం స్టోరీస్. విపులలో వచ్చింది కదా, విపులాలో అందులో వచ్చింది. అది హిందీలోకి, ఇంగ్లీష్లోకి, బెంగాలీ, ఒరియా అన్నింటిలోకి ట్రాన్స్లేట్ అయింది. అది చాలా పెద్ద పేరు తెచ్చింది మా నాన్నకి. అది జ్ఞానపీఠ గుర్తింపు తెచ్చింది. ఆ కథని సినిమాగా చేయడానికి ఎన్ఎఫ్డిసి ఉంది కదా, ఎన్ఎఫ్డిసి కూడా దాన్ని సెలెక్ట్ చేసింది. బట్ అది జరగల అప్పట్లో. అది ఎప్పటికైనా సినిమా చేస్తాను, అది ఒకటి ఉంది నా మనసులో. ఓకే. చాలా గొప్ప కథ అది. అలాగే ఇంకో కథ ఉంది, క్రైమ్ రిలేటెడ్గానే. ఆయన ఒక పర్టికులర్గా ఒక క్యారెక్టర్ని తీసుకుని శివరామ్ నేరాల్ అనే పేరుతోటి ఒక సిరీస్ రాశారు. సో డిటెక్టివ్ ఆయనకు ఎక్కువగా ఇంట్రెస్ట్. అదొక సెటప్ అంతే. చదివిన స్టోరీలన్నింటిలో డిటెక్టివ్ చదువుంటారు మీరు, క్రైమ్ రిలేటెడ్గా చదువుంటారు. ఇప్పుడు మోడల్ అనేది క్రైమ్ కాదు, ఇది ఒక షాకింగ్ స్టోరీ. అది ఇప్పుడు శివరామ్ అనే క్యారెక్టర్తో ఆయన ఈ డిటెక్టివ్ సిరీస్ రాశారు. అందులో కొన్ని ఉంటాయి. నాకు ఆ సిరీస్ చాలా ఇష్టం. శివరామ్ నేరాలు అనే పేరుతో రాశారు ఆయన. దాన్ని చేయాలని ఉంది. తర్వాత ఇంకొకటేమో ఆయన చాలా రాసింది, మైథాలజీ చాలా రాస్తుంది. ఇప్పటికే రాస్తుంటారు. నవ్యాలో ఆయన రెగ్యులర్గా వస్తుంటాయి, సీరియల్స్ వస్తుంటాయి. వాటిలో అన్ని రకాలు టచ్ చేశారు ఆయన. మీద ఆయన కామెంట్ ఏంటి? అసలు మీరు రైటర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు అది కూడా నేను సడన్గా అనౌన్స్ చేశాను. కంగారు పడిపోయారు మా అమ్మ నాన్న ఇద్దరు. నేను సీరియల్ చేస్తున్నాను, మధ్యలో అడిగారు ఏదో. నాకు బోర్ కొడుతుంది. నాకు డైలీ పొద్దున వెళ్ళిపోవడం, రాత్రి ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకుని రావడం, ఇదే జీవితం. ఏంటో నేను ఎంజాయ్ చేయలే. చూసి ప్యారలల్గా ఏదో కథలు ఆలోచించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఏంటి 2 పడవల మీద ప్రయాణంలాగా ఏదో ఒకటి చేయాలి కదా. ప్లస్ నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నా తెలియకుండా ఇది బోర్ కొడుతుంది. సడన్గా వెళ్ళిపోయి మంజుల నాయుడు దగ్గర కూర్చుని నేను ఇంకా మానేస్తాను చేయను అని. అవి నాకు చాలా క్లాస్ తీసుకున్నారు అప్పుడు. ఎందుకు మానేస్తున్నావు ఏంటి అంటే, నేను రైటర్ అయిపోతాను అన్న. కంగారు పడ్డారు. నేను సినిమా ఇండస్ట్రీలో రైటర్ అయిపోతాను, కుదిరితే ఫ్యూచర్లో నేను సక్సెస్ అయితే దాన్ని బట్టి డైరెక్టర్ అవుతాను, సక్సెస్ అవుతే మాత్రం అవును. అప్పుడే చెప్పారా డైరెక్టర్ అయిపోతాను, ఇంకా వెళ్తాను. అదన్నా రైటర్ అవడం అంటే మామూలు విషయమా? లేదు, నాకు తెలియదు, ఎలా రాయాలో నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, బట్ నేను అవుతా అని చేస్తున్న సీరియల్ మధ్యలో ఆవిడ పాపం ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి నా మీద ఉన్న ఇష్టాన్ని నేను అడ్వాంటేజ్గా వాడుకుని బయటకు వచ్చేసాను. మానేసి ఇంటికి వచ్చి అమ్మకి నాన్నకి చెప్పాను, నేను ఇలాగ మానేశాను. దేనికి ఏమైనా గొడవ అయిందని. లేదు, నేనే డెసిషన్ తీసుకున్నా, మానేశాను. మానేసి ఏంటి, నేను రైటర్ అయిపోతాను. వాళ్ళకి లైఫ్లో పెద్ద షాక్ అది. నన్ను ఎప్పుడు వాళ్ళు రైటర్గా చూడాల. మా అమ్మకి ఇవాళకి కూడా నన్ను స్క్రీన్ మీద చూడడం ఇష్టం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను అప్పుడు చెప్పలేదు ఆన్సరు. నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆవిడ కోసం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకసారి మళ్ళీ కనిపిస్తా అంతే. అది కేవలం మా అమ్మ చూడటం కోసం తప్ప నాకు ఆవిడకన్నా ఇప్పటికీ నేను రైటర్గా ఏం సాధించనివ్వండి, అయినా నువ్వు కనపడవు కదా తెర మీద అంటున్నా. సరే అమ్మే. సో ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ నేను నిద్రపోయాను అనుకుని మాట్లాడుకోవడం విన్నా నేను. బాధపడుతూ నేను రైటర్ అయిపోతాను అన్నప్పుడు నాకు వినిపించింది పక్క రూమ్లో ఉంటే. ఏమని? అటు కళ్ళలో నిలబెట్టుకుని బాధపడుతుంది. ఏంటిది, ఉన్న లైవ్లీహుడ్ వదిలేశాడు, ఏదో చేసుకుంటూ ఇదవుతున్నాడు, మెల్లగా సక్సెస్ అవుతాడు అనుకుంటూ ఉంటే వచ్చే ఆదాయం కూడా వదిలేసుకుని ఈ ఫీల్డే వదిలేసి రైటర్ అంటున్నాడు ఏంటి, అసలు వీడు రైటర్ అవ్వడం ఏంటి, వాళ్ళకి తెలియదు అన్నారు నేను ఇదవుతానని. అంటే
అంటే మా అమ్మకి ధైర్యం చెప్పడానికి మా నాన్న అలా మాట్లాడారా నిజంగా ఆయన ఫీలింగో నాకు తెలియదు ఇప్పటికి. ఎందుకు అలా అనుకోవడం, వాడికి అంత కాన్ఫిడెన్స్ ఏదో లేకపోతే ఆ మాట అంత ధైర్యంగా వాడు నిర్ణయం తీసుకుని మానేసి రాడు కదా. ఏమోలే, మనకు తెలియకపోవచ్చు, వాడికి నమ్మకం ఉందేమో వాడు అవుతాడని. ఎవరు చెప్పొచ్చారు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా సాధిస్తాడేమోలే వీడు అని అన్నారు. అది అమ్మ బాధపడుతుందని చెప్పారా, నిజంగా అలా ఆలోచించి చెప్పారా నాకు తెలియదు. ఇది విన్నా, ఆ విన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా సక్సెస్ అవ్వాలని కోరిక నాకు. వెళ్ళి అడిగింది. మా నాన్నకు కూడా తెలియదు ఈ విషయం, అమ్మ ఇలాంటి ప్రయత్నం చేసిందని. అడిగితే కొంచెం ఏదో చదువు, ఏం చదువుకున్నావమ్మా అంటే, ఇంత చదువుకోలేదు కదా అని చెప్పింది. చులకనగా మాట్లాడారు అతను. నీకు ఉద్యోగాలు ఎందుకు, చదువు సంఖ్య ఏం లేదు, కనీసం 10th కూడా చేయలేదు, వచ్చి ఉద్యోగాలు అడిగేయడమేనా అన్నట్టుగా ఏదో అన్నట్టు. ఆవిడ ఇగో హర్ట్ అయింది. నేను 10th కూడా చేయలేదనే కదా ఈ మాట. అప్పటికి 2 పుట్టేసింది.